హాయ్ గైస్, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పేసి తులసమ్మకు నేను పూజ చేసుకున్నానండి. ఉసిరిక కొమ్మ పెట్టేసి కృష్ణయ్యని పెట్టి అక్కడే తులసమ్మ దగ్గర మొత్తం అంతా పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఆమెకు బియ్యంతో పాయసం చేసి ఆమె 365 ఒత్తులు వెలిగించుకొని ఇంకా పండ్లు పూలు అన్నీ పెట్టేసుకొని నా పూజ ఇలా చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది పూజ అంతా. క్షీరాబ్ది ద్వాదశి కదా, ఈ కార్తీక మాసంలో వచ్చేది. మా ఇంట్లో చిన్న కన్నయ్య ఉంటే అక్కడ పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత నేను బియ్యం పాయసం చేసుకున్నా. ఆమె కోసమని ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి బియ్యము ఒక 2 గంటలు నానబెట్టేసిన, బాదం పప్పులు కూడా నానబెట్టి పై పెట్టంత తీసేసుకున్నా. మిక్సీ పట్టేసుకుంటానండి. కొంచెం అంత కొబ్బరి, బాదం పలుకులు, యాలకలు, బియ్యము వేసి పచ్చి కొబ్బరి వేసుకున్నా. అన్నీ పలుకుగా కొట్టుకోవాలి మిక్సీ, మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకోటుగా మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న గ్లాసు, ఒక మీడియం సైజ్ గ్లాస్ పైన పాలు, అదే గ్లాస్తో నీళ్ళు కూడా యాడ్ చేసుకొని దాంట్లో 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. నేను బెల్లం వేసేసుకొని బాగా కరిగేంత వరకు కలబెట్టేసుకొని తర్వాత జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మిక్సీ పట్టేసిందంతా ఆ పాలల్లో కాగిన తర్వాత పాలు ఇది వేసేసి కొంచెం సేపు అలా ఉడకనిచ్చి తర్వాత ఈ జీడిపప్పులన్నీ వేసేసి ఇంకా దించేసుకోవడమేనండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.